ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, విద్య విజ్ఞానం, లైఫ్ స్టైల్ వీడియోస్, కెరీర్ గైడెన్స్, జాబ్ నోటిఫికేషన్స్ ఇలా ఎంతో ముఖ్యమైన సమాచారం అందిస్తూ ఉన్నాము. డైలీ మన ఛానల్ నుండి 1 or 2 వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయండి. కాబట్టి మరి ఈ ప్రయోజనకరమైన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మీరు పొందుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఇంకా ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన మరి ఎవరో కాదండి, తెలుగు సినిమా పాటల రచయిత. మరి ఆయన ఎవరంటే చంద్రబోస్ గారు. ఆయన గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మనం వీడియోలోకి వెళ్దాం. చంద్రబోస్ రచయిత, తెలుగు సినిమా పాటల రచయిత. చంద్రబోస్ తెలుగు సినిమా పాటల రచయిత. 1995లో వచ్చిన తాజ్మహల్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్య గాయకుడు కూడా. ఈయన జననం, చంద్రబోస్ గారు జననం మే 10, 1970. ఊరి పేరు, ఈయన జన్మించిన ప్రదేశం చల్లగరిగే, చిట్యాల మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ. వృత్తి సినీ గీత రచయిత మరియు నేపథ్య గాయకుడు. ఆయన జీవిత భాగస్వామి సుచిత్ర చంద్రబోస్. తల్లిదండ్రులు నర్సయ్య, మదనమ్మ. చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు పాట 2023 మార్చి 13న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో కొండపొలం 2021 సినిమాలోని ధమ్ 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 పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఇంకా మరి చంద్రబోస్ గారి బాల్యం గురించి చూద్దాం. చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగే అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు, తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం 4 సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరివాడు. తల్లి మదనమ్మ 2019 మే 20న మరణించారు. వారి గ్రామంలో అప్పుడప్పుడు ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు వేసేవారు. తల్లితో కలిసి వాటిని చూసి చంద్రబోస్ పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంటి పక్కనే ఉన్న గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడేవారు. తరువాత ఆ ఊరిలోకి సినిమా హాల్ రావడంతో సినిమాలు వీక్షించడం అలవాటైంది. చంద్రబోస్ గారు ముందు డిప్లొమా, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళేవారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం తెలుసుకుందాం. దర్శకుడు ముప్పలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాత రామానాయుడికి చూపించడంతో తాజ్మహల్ సినిమాలో మంచు కొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది. ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. ఉద్యోగమా, సినీ రంగమా అనుకుంటే రెండో దాన్నే ఎంచుకొని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించారు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీతపరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 800 సినిమాల్లో 3300 పాటలు రాశారు. ఆయన పాటల రకాలు: స్ఫూర్తిదాయక పాటలు. బడ్జెట్ పద్మనాభం చిత్రంలోని ఎవరేమీ అనుకున్నా, నువ్వుండే రాజ్యాన అనే పాట మొదటి స్ఫూర్తిదాయక పాట. ఓ మారియా చూడాలని ఉంది
కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి ఠాగూర్, నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడ్వని చెన్నకేశవరెడ్డి, లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ డాడీ, చీకటితో వెలుగే చెప్పను నేనున్నాను, ఇంతే ఇంతింతే, లేలేలే ఇవ్వాలేలే, గుడుంబ శంకర్, అభిమాని లేనిదే హీరోలు లేరులే. ఇవన్నీ చంద్రబోస్ గారు రాసినటువంటి మోటివేషనల్ సాంగ్స్, అనగా స్ఫూర్తిదాయక పాటలు. ఈ పాటల్లో ఆయన ఎంతో మరి చక్కని స్ఫూర్తిని అందించారు. స్నేహం గురించిన పాటలు, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు, చిత్రం ఉన్నది ఒకటే జిందగీ, ఎగిరే ఎగిరే, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఇవి ఆయన స్నేహం గురించి రాసిన పాటలు. తల్లిదండ్రులపై పాటలు, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, అది నాని చిత్రంలోనిది. లాలి లాలి జోలాలి ఢమరకం, కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా మనం చిత్రంలోనిది. చీరలోని గొప్పదనం, పల్లకిలో పెళ్ళికూతురు అనే చిత్రంలోనిది. ఇవి తల్లిదండ్రులపై ఆయన రాసిన పాటలు. ఇంకా అన్న చెల్లెళ్ళ పాటలు, మరుమల్లి జాబిల్లి లక్ష్మీ నరసింహ, అన్నయ్య అన్న అంటే అన్నవరం చిత్రంలోనిది ఈ పాట. ప్రేమ పాటలు, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అనేది ఆది చిత్రంలోనిది. కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, నువ్వు చూడు చూడకపో, 1వ నెంబర్ కుర్రాడు, నువ్వే నా శ్వాస, ఒకరికొకరు, పోయే పోయే లవ్వే పోయే, ఆర్య 2, పంచదార బొమ్మ మగధీర. ఇవి ఆయన రాసినటువంటి లవ్ సాంగ్స్. ఇంకా కాలేజ్ సాంగ్స్, కళాశాల పాటలు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి స్టూడెంట్ నెంబర్ 1, దేవుని పాటలు, జై జై గణేష జై చిరంజీవ. తెలుగు భాషపై పాటలు, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, నీకు నేను నాకు నువ్వు, తెలుగంటే గోంగూర, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇతర పాటలు, బ్రాండ్ల పేరుతో చీరలోని గొప్పదనం, పల్లకిలో పెళ్ళికూతురు, షాప్ బోర్డు పేర్లతో గంగా ఏసీ వాటర్, సై, టెలిఫోన్ డైరెక్టరీతో ఎక్కడున్నావమ్మా, ఒకరికొకరు, సెల్ ఫోన్ నెంబర్లతో నీది 98490, నాది 98480, 1వ నెంబర్ కుర్రోడ్లో ఉంది. డబ్బుల గురించి, రైలు బండిని నడిపేది అనే పాట నువ్వొస్తావని చిత్రంలో ఉంది. నవ్వు గురించి, ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు అనేది అశోక్ అనే చిత్రంలో ఉంది. అమ్మాయి పేర్లతో నా పేరు చెప్పుకోండి, అది పల్లకిలో పెళ్ళికూతురు. దేవుణ్ణే పిలిచావంటే రాడు ఎంతో బిజీ, లక్ష్మీ నరసింహలో ఉంది. జ్ఞాపకాలపై గుర్తుకొస్తున్నాయి నా ఆటోగ్రాఫ్, భార్యపై సమయానికి తగు సేవలు సీతయ్య. ఈ విధంగా ఆయన చాలా సాంగ్స్ రాశారు. ఇంకా చంద్రబోస్ గారి వివాహం, పెళ్లిపెట్టలు సినిమాకు పనిచేస్తుండగా నృత్య దర్శకురాలు సుచిత్ర చంద్రబోస్ పరిచయమైంది. అది ప్రేమగా మారి ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఇతర వివరాలు, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్కు సాంస్కృతిక రాయబారిగా 6 సంవత్సరాలుగా చంద్రబోస్ గారు ఉన్నారు. ఇంకా ఆయన పాటల సంకలనం చూద్దాము. అలనాటి రామచంద్రుడు 2024, అహింస 2023, విరాట పర్వం, పెళ్లి సందడి 2021, రంగస్థలం 2018, ఝుమ్మంది నాదం 2010, నాగవల్లి 2010, కేక 2008, ఒక్క మగాడు 2007, అన్నవరం 2006, ఖతర్నాక్ 2006, సైనికుడు 2006, బొమ్మరిల్లు 2006, విక్రమార్కుడు 2006, రణం 2006, హ్యాపీ 2006, జై చిరంజీవ 2005, భగీరథ 2005, ఛత్రపతి 2005, అల్లరి బుల్లుడు 2005, ఆంధ్రుడు 2005, అందరివాడు 2005,
అతనొక్కడే 2005, సుభాష్ చంద్రబోస్ 2005, చక్రం 2005, బాలు 2005, శంకర్ దాదా ఎంబీబీఎస్ 2004, సై 2004, గుడుంబా శంకర్ ఇది 2004 చిత్రం, నా ఆటోగ్రాఫ్ 2004, సాంబా సినిమా 2004, నాని 2004, ఆర్య సినిమా 2004, నేనున్నాను 2004, అతడే ఒక సైన్యం 2004, అంజి 2004, లక్ష్మీ నరసింహ 2004, అభిమన్యు 2003, ఠాగూర్ సినిమా 2003, జానీ 2003, దిల్ 2003, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003, గంగోత్రి సినిమా 2003, పెళ్ళాం ఊరెళ్తే 2003, నాగ 2002, చెన్నకేశవరెడ్డి 2002, ఆది 2002, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు 2002, టక్కర దొంగ 2002, హనుమాన్ జంక్షన్ 2001, స్టూడెంట్ నెంబర్ 1 2001, ముత్యం 2001, డాడీ 2001, ఖుషి 2001, శివుడు 2001, శ్రీ మంజునాథ 2001, మృగరాజు 2001, బడ్జెట్ పద్మనాభం 2001, మురారి 2000, ఆజాద్ 2000, జయం మందిర 2000, తమ్ముడు 1999, ఇద్దరు మిత్రులు 1999, ప్రేమంటే ఇదేరా 1998, పెళ్లి సందడి 1997, పెళ్లి చేసుకుందాం 1997, బావగారు బాగున్నారా 1998, చూడాలని ఉంది 1998, మాస్టర్ సినిమా 1980, మాస్టర్ సినిమా 1997, లింగబాబు లవ్ స్టోరీ 1995, జోకర్ 1993, మరియు తాజ్మహల్. ఈ విధంగా మరి ఆయన చిత్రాలు ఉన్నాయి. ఇంకా మరి ఆయనకు వచ్చినటువంటి అవార్డులు, నామినేషన్స్ గురించి తెలుసుకుందాం. అకాడమీ అవార్డులు: రౌద్రం, రణం, రుధిరం. ఇది 2022లో పిక్చర్స్ ఇవి. నెక్స్ట్ నాటు కోసం ఉత్తమ ఒరిజినల్ పాటలకు అకాడమీ అవార్డు వచ్చింది. క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్: రౌద్రం, రుణం, రుధిరం అనే నాటు కోసం ఉత్తమ పాటకు క్రిటిక్ చాయిస్ మూవీ అవార్డు తీసుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు: రౌద్రం, రణం, రుధిరం 2022లో నాటు కోసం ఉత్తమ ఒరిజినల్ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు. రౌద్రం, రుణం, రుధిరంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు కోసం గోల్డ్ డెర్బీ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. నంది అవార్డులు: ఆది 2002లోనే నీ నవ్వుల తెల్లదనానికి ఉత్తమ గీత రచయితగా అవార్డు వచ్చింది. తర్వాత నేనున్నాను 2004లో చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని ఈ పాటకి ఉత్తమ గీత రచయితగా మరి అవార్డు తీసుకున్నారండి. ఇంకా నంది అవార్డులు కూడా చూసాము. నేనున్నానులో చీకటితో వెలుగే చెప్పను, ఆదిలో నీ నవ్వుల తెల్లదనానికి నంది అవార్డులు వచ్చాయి. ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, ఇది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ అన్నమాట. ఉత్తమ గీత రచయిత మరి మనం 2014లో కనిపించిన మా అమ్మ కోసం తెలుగు. ఉత్తమ గీత రచయిత తెలుగు రంగస్థలం 2018లో ఎంత చక్కగున్నావైకి. సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత మనం 2014 నుండి కనిపించిన మా అమ్మ కోసం తెలుగు. ఉత్తమ గీత రచయిత రంగస్థలం నుండి ఎంత చక్కగున్నావే తెలుగు. సంతోషం ఉత్తమ గీత రచయిత పుష్ప ది రైజ్
నుండి శ్రీవల్లికి తెలుగు. సంతోషం ఫిల్మ్ అవార్డ్స్. పుష్ప కోసం ఉత్తమ గీత రచయిత ది రైజ్ 2022 ఫిల్మ్ ఇది ఇంకా ఆయనకి జరిగిన సన్మానాలు ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న అనంతరం కీరవాణి చంద్రబోస్లను 2023 ఏప్రిల్ 9న హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారన్నమాట అండి. ఇంకా చెప్పుకోదగ్గ పాటలు, ఈయన లిస్ట్లో ఉన్నటువంటి చెప్పుకోదగిన పాటలువి మంచు కొండల్లోని చంద్రమ, ఇది ఆయన తొలిసంగ్ అండి. తాజ్మహల్ చిత్రంలో ఉంది, 1995లోది ఇది. తర్వాత చాయ్ చటుక్కున తాగరా భాయ్ అనేది మృగరాజు పిక్చర్లో 2001 సంవత్సరంలోది. ఎవరేమీ అనుకున్నా బడ్జెట్ పద్మనాభం 2001. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన అదే ఎక్కడో పెరిగి విద్యార్థి నెంబర్ 1 ఇది 2001 అండి. తర్వాత నీ నవ్వుల తెల్లదనాన్ని ఇది కూడా అది నుండి 2002 నుండి నువ్వు చూడు చూడకపో ఒకటో నెంబర్ కుర్రోడు 2002లోది. తెలుగు భాష తీయదనం నీకు నేను నాకు నువ్వు 2003లోది. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి ఠాగూర్ 2003. చీకటితో వెలుగే చెప్పను నేనున్నాను 2004. పెదవే పలికిన ఇది నాని పిక్చర్లో ఉంది, 2004లో సినిమా ఇది. తర్వాత నమస్తే నమస్తే నీకు నమస్తే సాంబా చిత్రంలో ఉంది, 2004లో. తర్వాత చీరలోనే గొప్పతనం తెలుసుకో పల్లకిలో పెళ్ళికూతురు 2004. మౌనంగానే ఎదగమని నా ఆటోగ్రాఫ్ 2004. ఇంతే ఇంతింతే ఇంతింతే బాలు 2005. జై జై గణేష అది జై చిరంజీవిలోది. పంచదార బొమ్మ మగధీర, దేశమంటే మఠం కాదు జుమ్మంది నాదం, ఆకాశం అమ్మాయి అయితే గబ్బర్ సింగ్, సాయి అంటే తల్లి షిర్డి సాయి, ఇంటికి లాలి లాలి జో లాలి ఢమరకం, సయోనరా నేనొక్కడినే 2014. జిగేల్ రాణి రంగస్థలం 2018. ఈ శెట్టితోన్ రంగస్థలం 2018. నాటు రౌద్రం రుణం రుధిరం. ఈ పిక్చర్స్ ఈ పాటలు బాగా హిట్ అయినాయి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, గీత రచయిత ఎంతో చక్కని మోటివేషనల్ సాంగ్స్ రాసే చంద్రబోస్ గారు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అయితే మరింతగా సమాచారం మనం ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం చెప్పుకున్నామండి. ఇంకేమన్నా సమాచారం ఉంటే మరలా ఈ అంశాలు మరలా చర్చించుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.